ఏ రోజైనా పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆయన దుఃఖపరుస్తుంటే, ఆయన మిమ్మల్ని మీ మీద విసుక్కుంటే ఎప్పుడైనా వెళ్ళిపోయాడు? ఆయన మిమ్మల్ని కసురుకుంటే ఎప్పుడైనా వెళ్ళిపోయాడా? ఆయన వెళ్ళిపోవాల్సి వస్తే మౌనంగా వెళ్ళిపోతాడు తప్ప మనల్ని ఒక మాట కూడా అనడు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావం కలగజేస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసే నూతన స్వభావం ద్వారా మనం అనేక మందికి మేలుకరంగా, మాదిరికరంగా ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఫలాలు మనలోకి వస్తాయి, వరాలు మనలోకి వస్తాయి, పరిపూర్ణ స్థితి మనలోకి వస్తుంది. అప్పుడు ఏ పరిస్థితిలోనైనా దేవుని కోసం మనం నిలబడడం మాత్రమే కాకుండా మనం చెప్పగలుగుతాం, నాలాంటి వాడు దేవుని కొరకు మాట్లాడకుండా ఉండడం కుదరదు, మాట్లాడాల్సిందే. నాలాంటి వాడు దేవుని కొరకు జీవించకుండా ఉండడం అనేది జరగదు, నేను జీవిస్తూనే ఉంటాను. నాలాంటి వాడు దేవుని సంధికి దూరంగా పారిపోవడం అనేది ఎన్నటికీ జరిగేది కాదు, నేను ఎప్పటికీ దేవుని సంతానికి వస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఇది మనలో రావాల్సిన ఇంకా అనేక రకాలైన మార్పులు ఉన్నాయి. కాబట్టి నెహెమ్యా ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడో, నేను పారిపోవడం ఏంటి అసలు నా ప్రాణం కోసం, ప్రాణాన్ని బరిలో పెట్టి వచ్చాను నేను దేవుని కోసం, ఏమైనా పర్వాలేదు అనేటటువంటి